నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 7 వరకు రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కారుమూరిని చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా విధానంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కారుమూరిని అరెస్ట్ చేసింది. కారుమూరి రిమాండ్లో లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత కీలక దశకు చేరినట్లయింది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు జాయిన్ అవుతారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మొయినుద్దీన్ గారు నమస్తే అండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు నమస్తే అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పా లక్ష్మణ్ గారు నమస్తే సార్, వెల్కమ్. సురేంద్ర నాయుడు గారు వెల్కమ్ టు యూ యాజ్ వెల్. ఇకపోతే లక్ష్మణ్ గారు, మళ్ళీ ఈడీ యాక్టివ్ అయినట్లుగా అర్థమవుతోంది. గత వారం రోజుల నుంచి చూస్తుంటే ఒకటి మద్యం రవాణా వ్యవహారంలో అయితే ఈడీ మొదటి నుంచి దూకుడుగానే ఉంది. మదర్ ఆఫ్ లిక్కర్ స్కామ్ కాకుండా ఇది ఒక సబ్సిడరీ స్కామ్గా చూడాలేమో. మెయిన్ లిక్కర్ స్కామ్ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు చేస్తుంటే ఇది వచ్చేసి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇది వ్యవహారం బయటకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ ద్వారా ఇల్లిసిట్ లిక్కర్ అమ్మారని, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని, ఓవరాల్గా ఆ లిక్కర్ స్కామ్లో 3,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పేసి అది ఒక పక్కన దర్యాప్తు జరుగుతుండగా ప్రభుత్వం మారిన మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. ఇది లిక్కర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది మాత్రమే. ఇది వచ్చేసి 195 కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయని చెప్పేసి చెప్తున్నారు. దానిలో భాగంగా కారుమూరి నాగేశ్వరరావు లాంటి కొంతమంది మంత్రులకు ఈ రవాణా కాంట్రాక్టులు కట్టబెట్టారని, సబ్ కాంట్రాక్టుల రూపంలో. అంతేకాకుండా అప్పటి వరకు ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టు రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్గా ఉండేటటువంటి దాన్ని కంట్రోల్ని సెంట్రలైజ్డ్గా చేశారని, అంతకుముందు వరకు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ చేతిలో ఉన్నటువంటి పవర్స్ని ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేటటువంటి వ్యవహారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బ్రూవరీస్ కార్పొరేషన్ చేతుల్లో తీసుకుందని, అంతేకాకుండా ఒక్కొక్క లిక్కర్ కేసుకి అంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద 13 రూపాయలు పే చేస్తే గవర్నమెంటు పెంచుకొని ఇది 34 రూపాయలకు పెంచారని, ఒక్కొక్క కేసుకు మాత్రమే. ఇది దాదాపుగా 2 ఇంతలు, ఇంకా మాట్లాడితే 3 ఇంతలు అనుకోలేము, పెంచారు. దాని మూలంగా అక్రమంగా సంపాదించారనేది మొదటి నుంచి వినపడుతున్నటువంటి మాట. దీంట్లో ఈడీ ఎంటర్ అయింది. కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు సునీల్ని జూన్లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కారుమూరి నాగేశ్వరరావు గారు యాంటిసిపేట్ చేస్తున్నాడు ఈయన్ని కూడా అరెస్ట్ చేస్తారని. కాబట్టి హైకోర్టుకు వెళ్ళాడు, తెలంగాణ హైకోర్టుకు వెళ్ళాడు, అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్ కోసం. 2 చోట్ల కూడా తిరస్కరించాయి కోర్టులు. ఈ పరిస్థితిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న అరెస్ట్ చేసింది. అలాగే 14 రోజులు రిమాండ్ కూడా విధించారు ఈరోజు. సార్, మరి ఇంత క్లియర్గా స్కామ్ రిలేటెడ్ అరెస్టు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆ వ్యవస్థ ఈడీ అరెస్ట్ చేస్తే, ఒక బీసీ నేతను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మళ్ళీ అదే క్యాస్ట్ కార్డును ప్రయోగిస్తూ వైసీపీ మాజీ మంత్రులు విడదల రజనీ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ఈడీకిను ఈ అరెస్ట్కి ఏమైనా సంబంధం, ఈ స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉంటుందా ఈ వ్యవహారాల్లో? స్టేట్ గవర్నమెంటు
కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలా? కక్షపూరితంగా ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం, అది కూడా ఇటువంటి కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎంతవరకు సమంజసం సార్? ఇక్కడ కుల ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆ రవాణా సంస్థలతో మంత్రికి సంబంధం ఉంది, మంత్రికి సంబంధించిన సంస్థలు సంబంధం ఉంది అన్నది తేలిన తర్వాత వారి యొక్క అకౌంట్లు అన్ని పరిశీలన చేసింది ఈడీ. చేస్తే ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది అక్కడ. దానివల్ల కేసు బుక్ చేశారు, ఇప్పుడు అరెస్ట్లు కూడా చేశారు. ఇక్కడ దాంట్లో మరి బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏమిటి, ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దానికి కులంతో సంబంధం లేదు. అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే పోనీ బీసీలో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము ఏమైనా నిర్ణయం అయింది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వేధిస్తుందే? కాదు కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ ఎలా ఉంటుంది? పత్రికల్లో వార్తలు వచ్చినా లేదు ఎవరైనా అంటే అనామికంగా ఏదైనా లెటర్లు రాసినా కూడా, ఆకాశ రమణ ఉత్తరాలు వచ్చినా కూడా వాటిలో ఎంతవరకు నిజాలు ఉంది అన్నది చూస్తారు. చూసిన తర్వాత కేసు బుక్ చేస్తారు. కంప్లైంట్ లేకపోయినా కూడా కేసు బుక్ చేస్తారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒకటి ఏంటి, లిక్కర్ బిజినెస్ వేరు, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వేరు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అనేది అంటే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ జరగాలి. కార్పొరేషన్ కూడా ప్రతి జిల్లాలో మళ్ళీ కార్పొరేషన్ ఉంటుంది, బ్రేవరేజ్ కార్పొరేషన్ ఆఫీసులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఆఫీసులు. గతంలో నాకున్న అనుభవం మేరకు ఏంటంటే, ఏదైనా లిక్కర్ సప్లై చేసేటప్పుడు ఆ యొక్క జిల్లాకు సంబంధించిన ఆఫీసు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఫిక్స్ చేసి తెప్పించి సప్లై చేస్తూ బిల్లులు వాళ్ళకే కట్టేవాళ్ళు, వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. ఓవరాల్గా కార్పొరేషన్ పోతుంది. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం టోటల్గా ఒక రెండు సంస్థల కంట్రోల్కి తీసుకొని బెవరేజ్ కార్పొరేషన్ యొక్క ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఇలిసిట్ లిక్కర్ సప్లై చేశారని, అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అవి సప్లై చేసి వాటిని రికార్డులోకి ఎక్కించి వాటిని షాపుల్లోకి పంపించాలి. అలా కాకుండా ఏమైపోయింది, ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళ నుంచి ఈ ఇలిసిటీ లిక్కర్ కూడా దాంట్లో డంప్ చేసుకొని అవి నేరుగా, అంటే బేవరేజ్ కార్పొరేషన్ సంబంధం లేకుండా నేరుగా షాపులకు సప్లై చేశారు. వాళ్ళు షాపులకు సప్లై చేసి అక్కడ సపోజ్ 10 లక్షల బిజినెస్ జరిగితే ఒక రోజు ఈ ఇలిసిటీ లిక్కరే బిజినెస్ ఎక్కువ, 4 లక్షల 5 లక్షల పైన జరుగుతుంది. అది లెక్కలేకి రాదు. అంటే ఇక్కడ 2 విధాలుగా ఆదాయం. సో ఈ యొక్క బ్లాక్ మనీ అంతా కూడా మళ్ళీ వైట్ మనీ చేసుకోవడానికి ఏం చేశారు, రకరకాల కారణాలతో వాటిని కుటుంబ సభ్యుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో దొరికిపోయారు. సరే, అది ఎంత 7 కోట్ల 10 కోట్ల లేకపోతే మొత్తం స్కామ్ 3,000 కోట్ల అన్నది కాదు. ఎంతైనా కూడా తను పలుకుబడి ఉంది కదా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా ఇష్టానుసారం వ్యవహరించారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మంత్రులు కావచ్చు, కానీ చట్టాన్ని ఫాలో కావాలి కదా. సో పలుకుబడి ఉపయోగించి ఎన్ని చేయాలో అన్ని చేశారు అనేది వెరీ క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. ఫ్రమ్ ది బిగినింగ్, అంటే ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పటి నుంచి కూడా అనేక చర్చల్లో కానీ లేకపోతే పత్రికల వార్తలు కానీ అక్రమ మద్యం అమ్ముతున్నారు షాపుల్లో అని వచ్చినా కూడా ఎవ్వరు పట్టించుకోలేదు, ఏ చర్యలు తీసుకోలేదు. సో దానికి తగినట్టు కూడా పోరాటం చేయటం కానీ, ఆ విషయాలు బయటికి చేయటం కానీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా అప్పట్లో ఏం చేయలేకపోయింది. సో ఇప్పుడు సరే, సిట్ అనేది దర్యాప్తు చేస్తున్నది.
అది కొన్ని విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి బిజినెస్ అక్రమాలు జరుగుతున్నప్పుడు రోజు సపోజ్ పొద్దుటూరు మా ఊరు అనుకోండి, ఆ ఊళ్ళో 10 షాపులు ఉన్నాయి. ఆ 10 షాపుల్లో అమ్మేటువంటి లిక్కర్ డబ్బులు క్యాష్ రూపంలో తీసుకున్నప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉందన్నారు, కానీ 5% డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. మొత్తం 95% క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం చేస్తారు? సాయంత్రం అయితేనే అఫీషియల్ గా పొద్దున్నే బ్యాంకులో ఏ అమౌంట్ కట్టాలా బెవరేజ్ కార్పొరేషన్ కు, అది తీసుకుపోయి కట్టేస్తారు. మిగతా అది సంచుల్లో వేసుకొని ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారో ఆ నియోజకవర్గంలో ఆయన ఇంటికి అది చేరిందా లేదా పంపించారు. నాకు ప్రత్యక్షంగా అలాంటి ఒక వ్యక్తి చెప్పాడు నాకు. అలా రోజువారీ కలెక్షన్, దాన్ని ఇదిగో ఎంత ఉంది లెక్క చెప్పాలి. లెక్క చెప్పిన తర్వాత ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఇవ్వాలో ఇవ్వాలి, లేకపోతే దేనికో పార్టీ కోసం ఏదైనా అవసరమైతే ఖర్చు పెట్టాలి, లేదా ఏదైనా పార్టీ కార్యక్రమాలు జరిగితే వాటికి ఖర్చు పెట్టాలి. ఇట్లా కొన్ని పెట్టారు, కొన్ని చేశారు. మరి ఇవన్నీ నిజాలే కదా. ఎందుకు మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ వదిలేసి క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు? అక్కడనే తెలిసిపోతున్నది కదా ఏదో జరిగిపోతున్నది అని. జరిగిపోయింది, ఇప్పుడు దొరుకుతున్నారు. మరి తప్పి ఎట్లా తప్పి దానికి బీసీ ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, ఎవరైతే దొరికిన తర్వాత దొరకకపోతే అది వేరే విషయం. చూడు, ఆయన కుమారుడు ఆయన కోడలి అకౌంట్ లో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్తున్నారు కదా ఈడీ. ఇవాళ కోర్టులో వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాశారు కదా. మరి ఏం చెప్పాలి దానికి? చెప్పండి. ఎలా వెళ్తాయి అంత పెద్ద డబ్బులు? లక్షల కోట్లలో అకౌంట్లలోకి ఎలా వెళ్తాయి? ఏదో కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఇచ్చారు, ఆ కంపెనీకి మీరు ఏం చేశారు? వాళ్ళని సప్లై చేశాము, లేకపోతే వెహికల్స్ రెంట్ తీసుకొని ఇచ్చారు. ఇట్లాంటివన్నీ లేనిపోటీ సృష్టించి ఆ కంపెనీల నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. వెరీ క్లియర్ అది. అందువలన ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేకుండానే చూడాలి. ప్రస్తుత గవర్నమెంట్ లో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి లిక్కర్ సంబంధించి జరిగేటువంటి వాటిల్లో. ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు వ్యాపారస్తులు ఎలా ఉంటారు? వాడు తొందరగా సంపాదించుకోవాలని ఉంటాడు. ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన బ్రాండ్లు అక్కడ పెట్టి అమ్మాలి, కానీ వేరేటి కూడా అమ్ముతానండి, లేకపోతే బెల్ట్ షాపులు పెడతాడు. చాలా చోట్ల వస్తున్నాయి కదా, ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులు పెట్టించారు, ఎమ్మెల్యేలు అండతో నడుస్తున్నాయని. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది పెద్ద లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఎవరైనా చెప్తారు. కి సంబంధం ఏంటి? ఆరోపణలు వచ్చినాయి, నువ్వు దాని మీద ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళావు. ఆయన కుమారుడిని 2 నెలల క్రితమే దీంట్లో అరెస్ట్ చేసినప్పుడు ఈడీనే అరెస్ట్ చేసింది కారుమూరి సునీల్ను కూడా. ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగానే రంగంలోకి దిగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అది. అంటే మనకు అర్థమయ్యే భాషలో మనీ లాండరింగ్ జరిగితే, లాండరింగ్ అంటే ఏంటి? కడగటం, అంటే బ్లాక్ను వైట్గా కడగటం. అందు గురించే మనీ లాండరింగ్ అని పేరు పెట్టారు. ఆ బ్లాక్ మనీని వైట్గా చేసినటువంటి ఆధారాలు ఈడీకి లభించినాయి కాబట్టే రంగంలో దిగింది. తక్కువ కాలంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేసు నమోదైంది ట్రాన్స్పోర్ట్ మీద, పర్టికులర్గా సెపరేట్ కేసు ఇది. ఈడీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, మీ మంత్రి గారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. 195 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగిందంటున్నారు. దీంట్లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయల నుంచి 37 కోట్ల రూపాయల వరకు ఈడీ అటాచ్మెంట్ కూడా చేసింది. అటాచ్మెంట్ ఎప్పుడు చేస్తుంది? ఎప్పుడైతే మనీ ట్రయల్ కనపడిందో అప్పుడే అటాచ్మెంట్ చేస్తుంది. దాని ప్రకారంగానే అరెస్టులు కూడా జరుగుతాయి. మనం గతంలో ఈడీకి సంబంధించినటువంటి ఏ కేసులు చూసినా. ఆ పరిస్థితుల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు కారుమూరి నాగేశ్వరరావు అంతే.
ఆయన ఏ క్యాస్ట్ అయితే ఏంటి, ఏ ఏ రిలీజియన్ అయితే ఏంటి, ముస్లిము, క్రిస్టియన్ను, హిందువులు, లేదంటే గనక కమ్మ, కాపు, బ్రాహ్మిను, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీల కులాలుగా విడగొట్టేమి న్యాయస్థానాలు పనిచేయవు కదా, విడగొట్టేమి చట్టాలు రాయబడలేదు కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ మినిస్టర్స్కి? కొంతమంది బీసీ మినిస్టర్లను బయటికి తీసుకొచ్చి ఇదో పెద్ద ఫార్స్ అయిపోయింది, ఇదో పెద్ద కల్చర్గా తయారైంది గత కొన్ని సంవత్సరాలుగా. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఆ సంబంధించినటువంటి నేతలు మాత్రమే ముందుకు వస్తారు. ముందుకొచ్చి మా బీసీ నేతను అరెస్ట్ చేశారు, మా బీసీ నేతను అరెస్ట్ చేశారు. మీరు కావాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈడీని పంపించిందన్నంత వరకు రాజకీయ ఆరోపణలు చేయండి, సమంజసంగా పద్ధతిగా ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఈడీ తెలుగుదేశం చెప్తేనో జనసేన చెప్తేనో వినే పరిస్థితులు ఏం లేవు. అదే కనుక జరిగి ఉంటే సిబిఐ ఈడీలు అలా కనుక వినే పరిస్థితి ఉంటే ఈ పాటికి తిరుమల లడ్డూ కేసు అలా మూలబడి ఉండేది కాదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ అలా నిర్లిప్తంగా పరిమితంగా ఎంక్వైరీ చేసి అలా కూర్చునేది కాదు. అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే ఈ టీడీపీకి లేకపోతే ఈ కూటమి పార్టీలకు ఉండుంటే. ఈవెన్ ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. సిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని అది 2 years నుంచి చేస్తున్న ఎంక్వైరీలో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయరే మెయిన్ లిక్కర్ కేసులో ఈసీఆర్ని నమోదు చేసింది. మనకి ఎఫ్ఐఆర్ ఎలా ఉంటుందో ఈడీ నమోదు చేసేది ఈసీఏఆర్. అది మెయిన్ లిక్కర్కి సంబంధించి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ముందుగా కారుమూరి నాగేశ్వరరావు పేరే బయటకు వచ్చింది. అంతేకాదు ఈ కేసు బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఈ కాంట్రాక్టులు సంపాదించారు, సబ్ కాంట్రాక్టులు బినామీల పేర్లలో కూడా అని చెప్పేసి ఎవరు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారి బినామీ పేర్లు కూడా వినపడినాయి మేనల్లుడికి సంబంధించి. కాకపోతే ఆయన డైరెక్ట్గా లేడు కాబట్టి ఇంకా ఆయన మీద దృష్టి పడినట్టు లేదు. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన కొడుకు, ఆయన కోడలు. అలాగే అది వెస్ట్ గోదావరికి సంబంధించి, అది గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎక్కడికక్కడ జోన్స్గా విభజించుకున్నారు నిజం చెప్పాలంటే. అలాగే గుంటూరు రేంజ్కి వచ్చేసరికి అంబటి రాంబాబు గారి బినామీ ఉన్నాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. బినామీలు కాబట్టి ఇంకా మరి అది ఎస్టాబ్లిష్ కాలేదేమో. కిందకి వెళితే గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చేటటువంటి ఆయన పేరు వినపడింది. ఇంకా కిందకి వెళితే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లర్ల పేరు కూడా వినపడింది. డైరెక్ట్గా ఈయనకి లింక్ ఉందని చెప్పేసి ఈడీ తేల్చింది కాబట్టి అరెస్ట్ జరిగింది. మీరు దాన్ని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ టు బి డన్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని హుందాగా మాట్లాడతారా? లేదంటే మీరు కూడా మీ బీసీ నేతలు ఎలా అయితే నిన్న మైకుల ముందుకు వచ్చేసి మా బీసీ నేతను అరెస్ట్ చేశారు, బీసీ నేతలను టార్గెట్ చేశారని చెప్పేసి ఒక లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తారా? ఆ రకంగా ప్రజల్లో చులకనవుతారా? మొహినుద్దీన్ గారు మీరు పర్సనల్గా. నమస్కారం సురేష్ సార్, మీకు 24/7 సిటీ 24 ప్రేక్షకులకు డిబేట్ పెద్దలైన నమస్కారాలు సార్. జాతి చండాలుల కంటే జ్ఞాన చండాలులతోనే ఈ దేశానికైనా కానీ ఈ రాష్ట్రానికైనా ప్రమాదం పొందుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పైన దృష్టి పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తా జగన్, మోడీ గారితో మాట్లాడి మోడీ గారికి చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. ఈడీ పైనుంచి ఊడిపడ్డదా? ఊడి కూడా ఇప్పుడు ఈడీ కూడా ఒక బాధితులుగా పనిచేస్తుంటది. దానికేం స్వతంత్ర ప్రతిపత్తి ఏమీ లేదు. వాడి మీద పోయి దాడి చేయంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ పుంజుకుంటుంది. 45 నుంచి 46% ఎగబాకింది అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దానికోసమే ఏదో ఒక విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బురద చల్లి
ఈ పెద్ద నాయకులను అరెస్టు చేస్తే మనకు ప్రజల్లో విలువ ఉంటుంది, లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మమ్మల్ని వదిలిపెట్టాడు. మీరు టీడీపీ నాయకులు చేసిన అవినీతిని ఒక్కొక్క పైసాతో సహా లెక్కేసి చుక్కలు చూపిస్తారు అని ఈ టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. నిన్న చెప్పారు, అనంతపురం జిల్లాలో 200 కోట్ల స్కామ్ చేశారు దగ్గుపాటి ఎమ్మెల్యే దగ్గుపాటి అని. ప్రభాకర్ చౌదరి అతను కూడా టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే, అతన్ని ఆరోపణ చేశారు 200 కోట్ల రూపాయలు. మరి ఈడీ ఎక్కడ పోయింది సార్? ఆ ఈడీ ఎక్కడ ఉంది? 200 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే చేస్తే మిగతా ఎమ్మెల్యేలు ఎంత చేస్తుంటారు? ఎక్కడికి పోయింది ఈడీ? దానికి జవాబు చెప్పరా? ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేసి 6,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేసినటువంటి వ్యక్తి వెన్నుపోటుదారుడు, వెన్నుపోటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ 6,000 కోట్లు ఎవరు తిన్నారు? దాంట్లో అవినీతి జరగలేదా? దానికి సమాధానం లేదా? కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడానికి. ఎందుకంటే ఢిల్లీలో ఇంత ముందు చూశాము, ఈడీ ఏదైతే మనీష్ సిసోడియా గారిని దాదాపు 18 నెలల జైల్లో పెట్టింది. 6 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు, 100 కోట్లు, 700 కోట్లు అని. ఎన్నికలు జరిగాయి, అయిపోయాయి. మనీష్ సిసోడియా గారు కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేశారు. ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి అవినీతి జరగలేదు. సేమ్ థింగ్ కేజ్రీవాల్ గారిది, సేమ్ థింగ్ కవిత గారిది. ఎక్కడి పోయి కోట్ల రూపాయలు ఈడీని ప్రశ్న అడుగుతున్నా నేను. ఈడీ ఒక జేబు సంస్థ, ఈడీ ఒక పంజరములో చిలుక. ఆ విధంగా డ్రామాలు ఆడుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడే డ్రామాల్లో, ఎందుకంటే ఈ రోజు దర్శిలో 2 ఎస్ఐలు గంజాయి తీసుకుపోతూ పట్టుబడ్డారు, పారిపోయారు. అంటే ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలి. ఏ విధంగా తప్పించుకోవాలి? లింగమనే రమేష్ కుమారుడు లింగమనే సంజోష్ యాక్సిడెంట్ చేసి ఈ రోజు ఇరుక్కుపోయాడు. జనాలు అడుగుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిద్దిరి అప్పలరాజు కుమారుడు అరెస్ట్ చేశారు, మరి లింగమనే రమేష్ కుమార్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని గురించి అడుగుతున్నారు. తప్పించుకోవాలంటే ఏమి చేయాలి? కారుమూరి రమేష్ అరెస్ట్ చేయాలి, కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్సీ పెద్ద నాయకులు అరెస్ట్ చేయాలి, ప్రజలు డైవర్ట్ చేయాలి. ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి అందుతున్నాయి. కూరగాయల ధరలు ఆకాశానికి మోయినుద్దీన్ గారు నేను అడగటమే సుదీర్ఘంగా మిమ్మల్ని అడిగాను. మిమ్మల్ని ఆపకూడదని నిర్ణయించుకున్నాను యాక్చువల్గా నేను. కానీ ఆపక తప్పనటువంటి పరిస్థితి. ఆపడం అంటే మిమ్మల్ని ఇక్కడ ఆపేయమని కాదు, మీకు అడ్డు తగలాల్సి వస్తుంది. ఎందుకనంటే మీరు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎక్కువ మాట్లాడి ఒకటి రెండు వేరే అంశాలు మాట్లాడితే తప్పేం లేదు. కానీ రోడ్డు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆవేశపడకండి, ఆగండి, మిమ్మల్ని నేను ఆపట్లాగండి. రోడ్డు యాక్సిడెంట్కి సంబంధించింది, లేదంటే కనుక ఎక్కడో వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందు గురించి ఈడీని దించారు అని చెప్పటం చాలా వేగ్గా ఉంటుంది. 2 నెలల క్రితమే జూన్లోనే కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ని ఇదే ఈడీ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రోబ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్ని, లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ఈడీని ఈ రోజు దించిందంటే అదే అంటున్నా. నేను ముందే మీకు చెప్పాను నేను. మీకు రెండవది మీరు తప్పుపడుతున్నారు కాబట్టి, మీరు మోదీ గారు ఈడీని పంపించారు కాబట్టి మేము మోడీని బీజేపీని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము తప్పుపడుతున్నామని మీరు చెప్పండి. అదన్నా అడ్మిట్ చేయండి, కనీసంగా గౌరవంగా ఉంటుంది. సార్ ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే దగ్గుపాటి 200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారన్నారు, రుజువుతో సహా ఇచ్చారు. మరి ఈడీ ఎందుకు వెళ్ళలేదు సార్ అక్కడికి? బస్సు దొరకలేదా? ట్రైన్ దొరకలేదా? ఎర్ర బస్సు పోలేదు అక్కడికి? ఎందుకు అరెస్ట్ చేయలేదు?
కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతుంది సింహాచలం కొండ పైన. దానికి ఎందుకు ప్రశ్నించలేదు? అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు రఘురామకృష్ణరాజు 950 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు జైలు వేయలేదు రఘురామకృష్ణరాజుని? ఈరోజు డిఎస్ఎస్ స్కామ్ లో 10 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నది. ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేదు. నేను అన్నది ఏంటి? సరే ఓకే, అవన్నీ బీసీ అనే కార్డు తీయటం ఎంతవరకు కరెక్టు? మీ పార్టీ పదే అదే తప్పు చేస్తోంది. అరెస్టులకి ఆరోపణల మీద అరెస్టులు జరిగినప్పుడు మీరు ఇలా కులం కార్డులు ఎందుకు తీస్తున్నారు? అందులోనూ అదే బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అది చూడటానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆఖరికి మీ పార్టీ కార్యకర్తలకు కూడా ఎబ్బెట్టుగానే ఉంటుంది. దాన్ని సమర్థించుకునే పరిస్థితి ఉండదు. పెద్దలు ఇప్పుడే లక్ష్మణ్ గారు కూడా చెప్పారు కదా సార్. ఎందుకు చెప్పారంటే సిదిరి అప్పలరాజు బీసీ, సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సెప్ట్ చేశారు, తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి సిదిరి అప్పలరాజు కుమారుడితో అరెస్ట్ యాక్సిడెంట్ చేస్తే అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు 105 పెట్టలేదు? 106 పెట్టేసి బెయిల్ మంజూరు చేశారు. అంటే లింగమనేని రమేష్ పోలీసులు చెప్పిన, సరే మీరు సంబంధం లేని విషయం తీసుకొచ్చినా కానీ నేను పోలీసులు చెప్పిన వివరాలు, అడ్డుపడక నాయన పోలీసులు నేను మీరు అన్నదాన్ని చెప్తున్నా. పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు బ్రతికించడానికి. తర్వాత పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. అది జరగలేదు. ఏది? సీదిరి అప్పలరాజు గారి విషయంలో. సీదిరి అప్పలరాజు గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొడుకునే అక్కడి నుంచి ఆ కేసు నుంచి తప్పించడానికి వేరే అతన్ని ప్రవేశపెట్టాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. రెండోది చనిపోయిన అతన్ని సరిగా అడ్రస్ చేయలేదు. మీరేదో సిపిఆర్ ఇవన్నీ కథలు ఎన్ని చెప్పినా కానీ కుదరదు అక్కడ. వినండి. కాబట్టి యాక్సిడెంటల్ కేసులు ఏమి మరీ దాన్ని ఏమంటారు, కావాలని చేసినటువంటి కేసులుగా మర్డర్ కేసులు ఎవరు పెట్టరు పోలీసులు. ఎప్పుడు నువ్వు డ్యూ ప్రాసెస్ ఫాలో అయితే, నువ్వు సరైన కండిషన్లో ఉండి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే అక్కడ విక్టిమ్ని ఎవరైతే బాధితుడు ఉంటాడో, యాక్సిడెంట్కి గురి కాబడతారో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే నువ్వు పోలీసుల ముందు ఉన్నదన్నట్టు చెప్పి లొంగిపోతే అది యాక్సిడెంట్గానే పరిగణించి ఆ సెక్షన్లో పెడతారు. కానీ సీదిరి అప్పలరాజు ఏకంగా యాక్సిడెంట్ చేసిన కొడుకును తప్పించడానికి ప్రయత్నం చేసి ఆయన దోషిగా మిగిలాడు. అలాగే అట్ ది సేమ్ టైం ఆ చనిపోయిన అతన్ని పట్టించుకోలేదు కాబట్టి హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు డిఫరెన్స్ ఏం లేదు సార్. అక్కడ కూడా కావాలని యాక్సెప్ట్ చేయలేదు. ఆ కుర్రవాడు కావాలని సీదిరి అప్పలరాజు కావాలని చేశారంటం లేదు. ఎవరు కావాలని ఎక్కడో వినండి సార్, ఎక్కడో కుట్ర చేస్తే తప్ప ఎవ్వరు కావాలని చేయరు యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్ తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితిని అవి చూస్తారు పోలీసులు. ఆ రకంగా బిహేవ్ చేయకపోతే దానికి సంబంధించినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్, ఆగండి, ప్రతి దానికి కూడా చట్టంలో ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఆ పర్టికులర్ సెక్షన్స్ తీసి మాత్రమే పెడతారు. అవును సార్. 184 చట్ట ప్రకారంగా 105 పెట్టాలి సార్. ఎందుకు పెట్టలేదు? నిన్న అర్నబ్ గోస్వామి గారు పెట్టిన డిబేట్ లో పెట్టిన డిబేట్ టీడీపీ పోలే, ప్రతిసారి పోతారు. ఈ క్వశ్చన్ చేశారు అర్నబ్ గోస్వామి గారు, ఎందుకు రాలేదు వాళ్ళని. మాకు తెలియదు, ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు, ఈ రోజు రాలేదు. స్పెసిఫిక్ గా అక్కడ పేర్లు చెప్పారు అర్నబ్ గోస్వామి గారు. మీరు డిబేట్ చూడండి సార్. అర్నబ్ గోస్వామి గారిది ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారని. మీరు చాలా మీరు కనపడరు కానీ తెలివిగా వేరే సైడ్కి సబ్జెక్ట్కి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం ఉన్నది కారుమూరి నాగేశ్వరరావు గారి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఈడీకి సంబంధించినటువంటిది. నేను చెప్తున్నా సార్, ఇక్కడ అవినీతి జరిగినప్పుడు ఇక్కడ ఈడీ ఎందుకు రావడం లేదు? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపైనే ఈడీకి ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టి కుమ్ముతున్నారు. టీడీపీ నాయకులు సరే అక్కడికే వద్దాం. ఒక్క నిమిషం. తప్పు జరగలేదని ఎలా చెప్తారు మీరు? ఒక్క నిమిషం వినండి, ప్రశాంతంగా వినండి. అప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సినటువంటి రూల్స్ని
అంటే ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చేతిలో ఉన్న పవర్స్ని తీసుకువెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి బ్రోరిస్ కార్పొరేషన్ అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారి చేతిలో పెట్టారు. అందు గురించే ఈడీ మళ్ళీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాసుదేవరెడ్డి గారే దానికి పూర్తి బాధ్యుడు కాబట్టి. మరి అదెందుకు జరిగింది? పాలసీ డెసిషన్ ఎందుకు మార్చారు? రెండు, ఒక కేసు ఏది ఒక లిక్కర్ కేసు బాక్స్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద 11 రూపాయలు పే చేసేటటువంటి గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని ఏకంగా ఒకేసారి 34 రూపాయలకి పెంచడం అవినీతి కింద రాదా? మీరేమీ జరగలేదు, తప్పు జరగలేదని ఎలా చెప్తారు? కంక్లూడ్ చేసేయండి. నిన్న దాకా కేజీకి పంచదార 45 రూపాయలు ఉన్నా సార్, ఈరోజు 75 రూపాయలు. ఎందుకు పెరిగింది సార్ 75 రూపాయలు? మొన్న 1200 రూపాయలు ఒకేసారి ఎప్పుడు అంత రేట్లు పెంచరు, ఒకేసారి అంత ఎవరు పెంచరు. 11 నుంచి వినండి 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 మీరు ఇక్కడ బొమ్మ చేయడం కాదు. అప్పటి వరకు 2019 వరకు 11 రూపాయలకి సప్లై చేసినోడు నష్టాలకు సప్లై చేసాడు. వాడు నష్టాలకు ట్రాన్స్పోర్ట్ చేసాడా? ఒకేసారి మీరు అంత ఉదారత ఏంటి? ఒక బాక్స్, ఒక్క నిమిషం, ఒక బాక్స్ కొంతమంది తెలియని వాళ్ళు చెప్తా. ఫుల్లు అయితే కనుక 12 ఉంటాయి, ఫుల్ బాటిల్స్ అయితే 12 బాటిల్స్ ఉన్న ఒక బాక్స్, దాన్ని కేసు అంటారు. హాఫ్లు అయితే 24 ఉంటాయి, క్వార్టర్ బాటిల్స్ అయితే అదే బాక్స్లో 48 పడతాయి. అంటే ఈ సైజు బాక్స్ ఒక్కొక్క దానికి 11 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, దాన్ని అంత ఉదారతతో 34 రూపాయలకు ఒకేసారి ఎందుకు పెంచారు? అక్కడే కనపడుతుంది కదా తప్పు లేదంటారండి. సార్ మీరు అంటున్నారు లెక్కర్ జయచంద్ర చీప్ లెక్కర్ తయారు చేస్తా పట్టుబడ్డాడు, అతను జైలు శిక్షేశారు. అతను ఈడీ ఎంటర్ అయిందా? ఎవరు ఎంటర్ అయినా ఎవరు జైలు శిక్షేశారు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు పొరవ ఉండదు. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది. సరే సార్, ఓకే మోయినుద్దీన్ గారు, మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మోయినుద్దీన్ గారు, మీరంటే నాకు గౌరవం ఉంది. మీ పరిస్థితిని నేను అర్థం మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. రైట్, మీరు తప్పేం లేదు, మీరు తప్పేం లేదు సార్ అనొచ్చు. స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ, స్టేట్ అండ్ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈడీ సెలెక్టివ్గానే ఈ దేశంలో రైడ్లు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈడీకి సరైనటువంటి సక్సెస్ రేట్ లేదు కాబట్టి మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని మీరు ఆరోపణలు చేయటంలో నేనేం తప్పు పట్టడం లేదు. కానీ క్యాస్ట్ అనే దాన్ని తీసుకురావడందే నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎవరైనా కానీ ఖండించాల్సింది అది. అక్కడ కాకండి, ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు. సురేష్ గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణరావు గారికి, అదేవిధంగా పెద్దలు బాజీ గారికి, అదేవిధంగా సోదరుడు మోహినుద్దీన్ గారికి 24/7 న్యూస్ ఇస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు మీరు ముందే చెప్పారు. ఇప్పుడు నేను మోహినుద్దీన్ గారిని అర్థం చేసుకుంటాను. ఆయన బాధ ఆయన సమర్థించుకోవాలా, వాళ్ళ పార్టీ వాని వినిపించుకోవాలా, తప్పు లేదు. కానీ తెలివైనోడు మోహినుద్దీన్. ఎందుకంటే మనం తీసుకున్న సబ్జెక్టు ఇది, ఈ సబ్జెక్ట్ ను ఏ విధంగా మనం డైవర్ట్ చేయాలా అనేది బాగా తెలివైనోడు కాబట్టి ఈ డైవర్ట్ చేసేస్తున్నాం. అంటే ఈ సబ్జెక్ట్ మీదే చర్చ లేకుండా పక్కదారి పట్టించేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకటి. రెండోది, నేను అడుగుతున్నా ఇప్పుడు మోహినుద్దీన్ గారు, మీరన్న సబ్జెక్టే తీసుకున్నా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈడీ, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ కీలుబొమ్మ అని మీరు అంటున్నారు కదా, అంటే ఇండైరెక్ట్ గా అంటున్నారు, డైరెక్ట్ కూడా అంటున్నా. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని అనమని చెప్పండి. మోడీ గారి చేతిలో ఈడీ కీలుబొమ్మ, మోడీ గారి చేతిలో సిబిఐ కీలుబొమ్మ. అందుకనే వైసీపీ మాజీ మంత్రుల్ని, వైసీపీ నాయకుల్ని మోడీ గారి చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈడీ, సిబిఐ అరెస్టు చేస్తా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయమని చెప్పండి. దాని మీద మనం చర్చిద్దాం. అట్ట కూడా నిజంగా మోహినుద్దీన్ గారు చెప్పినట్టు దాంట్లో అవినీతి జరగలేదు అంటే
లేదు రేట్లు పెరిగినాయి కాబట్టి డీజిల్ రేటు పెరిగింది, లేకపోతే లేబర్ రేటు పెరిగింది కాబట్టి పెంచేసినారు అంటే 11 రూపాయలు ఎక్కడా, 24 రూపాయలు ఎక్కడా? అంటే 11కు 24కు ఎంత ఉంది సార్ వ్యత్యాసం? ఎన్ని రెట్లు పెరిగింది సార్? అంటే మీరు చెప్పినట్టుగానే 12 బాటలు ఉండే కేసు తీసుకెళ్లాలంటే అంటే 28 రూపాయల దాదాపు అంటే పెంచుండేది. 34 రూపాయలు అంటే ఎంత పడుతుంది సార్? అంటే వీళ్ళు ఈ అవినీతి చేయాలనే ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసుకొని సంబంధం లేనటువంటి వాసుదేవరెడ్డిని, దీంట్లో సంబంధం లేనటువంటి వాసుదేవరెడ్డికి ఈ పెత్తనం కట్టబెట్టారు. అంటే అతనైతే మనకు నమ్మకంగా ఉంటాడు. లిక్కర్ నాసి రకం లిక్కర్ అయినా మనం అక్కడ సంపాదించిన డబ్బు మనకు చేరిపోతుంది లెక్క ప్రకారం. ఏటీఎం, పేటీఎం ఇవన్నీ ఏం అవసరం లేదు కాబట్టి మనం లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఆడిట్ చేసినా కూడా మనకు ఏటీఎం, పేటీఎం అవి ఉంటే కదా ఆన్లైన్ పేమెంట్లు, ఆడిట్ అయ్యేదానికి ఆన్లైన్ పేమెంటే లేదు, అంతా క్యాష్. అదే కాకుండా ఈ కరోనా టైంలో చాలా మద్యాన్ని ఎలికల దగ్గర కూడా తాపిచ్చేశారు. ఎలికల దగ్గర కూడా తాపించి ఆ పంది కుక్కులు ఎవరు అనేది తేలాల. అంటే కరోనా టైంలో ఈ నాసిరకం మందు తాగినటువంటి పంది కుక్కులు కూడా ఎక్కడ పోయినాయి, ఆ పంది కుక్కులు ఎవరు అనేది కూడా ఈ కేసులో తేలాల. ఒకటి అంటే యాక్చువల్లీ వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇది సార్. అధికారంలో రావడానికి మహిళలందరికీ కూడా కనిపించిన ప్రతి ఒక్క మహిళకు ముద్దు పెట్టి, బొగ్గల నిమిరి, నెత్తిన చేయిబెట్టి, నా అక్కల్లారా, నా చెల్లెళ్ళారా నాకు ఓటేయండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తానని చెప్పి మాటలు చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరికైతే బొగ్గల నిమిరారో, ఎవరికైతే ముద్దులు పెట్టారో, ఎవరి నెత్తినైతే చేయబెట్టారో వాళ్ళ నెత్తిన ఎందుకు చేయబెట్టాడు అనేది ముందు తెలియ వాళ్ళకి. ఓటేసిన తర్వాత తెలిసింది మన నెత్తిన ఎందుకురా చేయబెట్టాడు. ఆ రోజు నేను అధికారం తీసుకురండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, తాగుబోతులు అనకూడదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఎవరైతే మద్యం సేవించేటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా నాసిరకం మద్యం తాపించి దాదాపు 40 లక్షల మంది నా అక్క చెల్లెళ్ళు 40 సంవత్సరాలు సగటు 40 సంవత్సరాలు ఉండేటువంటి అక్క చెల్లెళ్ళ పసుపు కుంకుమ తుడిపేశాడు. అధికారంలోకి రాకముందు అయితే నెత్తిని చేయబెట్టాడు, బొక్కలు నిమిరాడు, ముద్దు పెట్టాడు. అధికారంలోకి వస్తా ఉన్నట్టే ఈయన ఇష్టానుసారం ప్రవర్తించినటువంటి తీరు కూడా మనం చూసాం. దాదాపు 3,500 కోట్లు డబ్బు పోతే పోయింది, మళ్ళా సంపాదించుకోవచ్చు. ఈ పోయిన ప్రాణాలని ఎవరు తిరిగిస్తారు? ఈ పోగొట్టినటువంటి పసుపు కుంకాలు ఎవరు తిరిగిస్తారు? అంటే ఇన్ని ఘనకార్యాలు చేసి దొరికిపోయిన దొంగని జైల్లో వేస్తే బీసీ కార్డు బయట తీస్తారా? మీరు? మీ ప్రభుత్వం హయాంలో ఒక బిడ్డ 10th క్లాస్ చదివే బిడ్డ నా అక్కను వేధించద్దు అంటే తాడేపల్లి కొంపకు పక్కలో వేధించద్దు అంటే మరుసటి రోజు ఆ బిడ్డ నెత్తిన పెట్రోల్ పోసి అంటించేస్తే సేమ్ కులమే కదా, కారుమూరు నాగేశ్వరరావు కులమే కదా అమర్నాథ్ గౌడ్. ఆ బిడ్డకు ప్రాణం కాదా? ఆ బిడ్డ బీసీ కాదా? ఆ రోజు కాలిపోతా ఉంటే బీసీ గుర్తు రాలేదా? అంటే ఏం మాట్లాడతారు సార్? ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి సార్. అంటే దొంగకి కులము మతము అంటగడతారా? ఏదైతే అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా రైలు కింద పడి ఆత్మహత్య చేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, ఎప్పుడు కుల ప్రస్తావనలు లేదంటే ఆ వ్యవహారం తీసుకురావాలో అప్పుడే తీసుకురావాలి. అసలు యాక్చువల్గా ఎప్పుడు తీసుకొచ్చినది కరెక్ట్ కాదు. కానీ ఒక వ్యక్తికి కానీ ఏదైనా కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేసే క్రమంలో కొంత ఆ దశగా వెళితే పర్లేదు. మీరు ఇందాక చెప్పారే ఆ అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రవాడు అంత అన్యాయంగా 10th క్లాస్ కుర్రవాడిని తగలబెట్టి చంపేశారని చెప్పేసి ఇదే గౌడ కులం కదా అని చెప్పేసి కొంతమంది ఆ కులస్తులు
అప్పటి మంత్రిగా ఉన్న జోగి రమేష్ దగ్గరికి వెళ్ళి ఈ సంఘటనని గుర్తు చేస్తే ఆయన ఏమన్నాడు గుర్తుంది కదండి మనందరికీ, కులాలకేం సంబంధం, కులాలు ఏమన్నా కూడు పెడతాయా, అక్కడ కుర్రవాడికి న్యాయం చేయండి, అతని ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పేసి అడిగిన దానికి ఆయన కులాలు ఏమన్నా కూడు పెడతాయా అని గొప్ప గొప్ప ఉపోద్ఘాతాలు చేసినటువంటి వ్యక్తి, అదే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రం జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు ఏది కల్తీ లిక్కర్ కేసులో ఆయన భార్య శకుంతల గారు మీడియా ముందుకు వచ్చి బీసీలకు న్యాయం చేయండి, బీసీ నాయకుడిని టార్గెట్ చేశారు అని చెప్పేసి. ఇది వీళ్ళ కులతంతు, వీళ్ళ యొక్క కుల రాజకీయాలు, ఈ క్యాస్ట్ గేమ్స్, ఇవన్నీ ఎంత చండాలం అంటే ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయి అరెస్ట్ అయితే ఈడీ అరెస్ట్ చేస్తేనేమో అక్కడ కులం కావాలి, లేదంటే మీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కులం కావాలి. అలా కాకుండా ఒక కుటుంబానికి, ఒక కుర్రవాడికి ఏదో అన్యాయం జరిగింది, చంపబడ్డాడు, కాస్త న్యాయం చేయండి అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వస్తేనేమో కులాలు కూడి పెడతాయి అని చెప్పేసి. ఇది వీరి నీతి సూత్రాలు. సురేష్ గారు వైసీపీలో సానుభూతి పరులు కానీ లేకపోతే వైసీపీ నాయకులుగా ఉండే వాళ్ళకు మాత్రమే కులాలు ఉంటాయి సార్. వేరే పార్టీలో ఉండే వాళ్ళకి కులాలు మతాలు ఉండవు సార్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళు లేదు వాళ్ళ పార్టీ సానుభూతులు అయితే మాత్రమే ఏదన్నా, అది కూడా అన్యాయం కాదు, దొరికిపోతే దొంగతనం చేసు అవినీతి చేసు దొరికిపోతే వెంటనే కులం కార్డు ప్రవేశపెడతారు. దానికి సంబంధించిన అంటే ఇప్పుడు నా కులం వాడు అనుకోండి సార్, నా కులం నేను ఏదన్నా ఒక మాట ఏదన్నా మాట్లాడినాను అనుకో, ఎవడో ఒకటి నా కులవాడిని తీసుకొచ్చి సురేంద్ర నాయుడు అట్టా ఓడు ఇట్టా ఓడు, సురేంద్ర నాయుడు అట్ట తిట్టండి ఇట్ట తిట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర తిట్టిస్తారు. అదే ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ సంబంధించినటువంటి కులానికి సంబంధించి జరిగిందనుకోండి, ఆ కులానికి తీసుకొచ్చిన వాళ్ళని ప్రవేశపెడతారు. అంటే పాత్రదారుని ఒక్కొక్కరిని ప్రవేశపెడతారు. అంటే వాళ్ళకు మాత్రమే కులం ఉంది, ఇంకెవ్వరికి అన్యాయం జరిగిన వాళ్ళకి కులం లేదు. అన్యాయం జరిగిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అది వాళ్ళ రాజ్యాంగం. అది అంటే వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం కదా అది. ఆ రాజ్యాంగం మేమేమవుతున్నాం, మేము మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఎవరన్నా కానీ సార్, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఇక్కడ బేరాలు లేవు, బేసజాలు లేవు. దానికి ఉదాహరణే భారతమ్మని ఒక మాట అన్నారని చెప్పి చేబోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి చిన్న గుడిసెలో ఉంటాడు, డబ్బు లేదు ఏమి లేదు పాపం. అతన్ని అరెస్ట్ చేసినాం సార్ రెండో రోజే. మేమేమో కులం చూసామా మతం చూసామా? ఆ రోజు ఈ రోజు మాత్రం కులం మతం వస్తుందా? అంటే 350 కోట్లు సార్, ఇది 125 కోట్లు కాదు. రవాణాలో 350 కోట్లు కుంభకోణం. 350 కోట్లు ప్రజల సొత్తును దిగమింగేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా? ముద్దు చేయకుండా మరి అరెస్ట్ చేస్తే, దోపిడీదారుని అరెస్ట్ చేస్తే కులాన్ని తీసుకొస్తారా? ఇది కరెక్ట్ గా సార్. అందుకనే నేను ఫైనల్ గా సార్, అందుకనే నేను ఏమంటానంటే, ఈ కుల వ్యవస్థని మీరు ముందుకు తీసుకొచ్చి చెప్పేదాని వల్ల నష్టపోయేది మీరే. దాంట్లో ఇంకొక మాట కూడా అన్నాడు ఇందాక మోహినీద్దన్ గారు. ఏమన్నాడు ఏదో ఈడీ మోడీ ఇదేదో చెప్తూ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకు నిద్ర పట్టడం లేదంట. జగన్ ప్రజలకి నిద్ర పట్టడం లేదు సార్. ఈ జగన్ అనే అతను 11 కాదు, ఆ 11 కూడా ఉండకూడదు. ఈ జగన్ అనే అతను కానీ మళ్ళా తప్పేదారి కానీ వస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, మా జీవితాలు ఉండవు, మా ఆస్తులు ఉండవు, మా పొలాలు ఉండవు, మా జీవితమే అస్తవ్యస్తం అయిపోతుంది. నాశనకం మధ్యతో మమ్మల్ని చంపేశాడు. రేపు కానీ వచ్చినాడు అనుకో, ఇంకేం పాలసీ తెస్తాడో తెలదు. ఆయన మైండ్ లో కొత్త పాలసీలు వస్తాయి. ఆ పాలసీలు ప్రజలకు ఉపయోగపడే పాలసీలు ఉండదు. ప్రజల జీవితాన్ని నాశనం చేసేటువంటి పాలసీలు వస్తాయి. ఆ పాలసీలు వచ్చేటువంటి అతను జీవితంలో ఈ పార్టీ అనేది రాకూడదు అని ప్రజలు భయపడుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. సార్ మాకేం భయం లేదు. నిజంగా మేము అరెస్ట్ చేసేయాలని మాకు ఖర్చు ఉంది అనుకుంటే మేము అరెస్ట్ చేయలేము సార్. వెళ్ళి ఇన్ని రోజులు ఆలోచిస్తామా? జగన్ అరెస్ట్ చేయలేమా? మేము 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది కదా. ఎవరినైనా కానీ ఎడాపెడా అరెస్టులు చేస్తే మాకు పార్టీలతో సంబంధం లేదు. మీడియా పరంగా
ఖచ్చితంగా వాటిని ఖండించాల్సిందే. ఇక్కడ క్లియర్గా లిక్కర్ వ్యవహారం 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏం జరిగిందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి కూడా క్లియర్గా తెలుసు. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం మాత్రం ఇది లిక్కర్ క్వాలిటీకి సంబంధించింది, అలాగే ట్రాన్సాక్షన్కి సంబంధించింది కాదు కాబట్టి, రిటైల్కి సంబంధించింది కాదు కాబట్టి ఇది బయట పడింది సంవత్సరంన్నర తర్వాత. దీంట్లో కూడా పూర్తిగా 11 రూపాయల నుంచి 34 రూపాయలకు పెంచుకునేటటువంటి ఒక దాన్ని ఏమంటారు తీవ్రమైనటువంటి నిర్ణయాలకు కూడా తెగబడ్డారు. రైట్, బాజీ గారు మీరు మాట్లాడే ముందు నేను ఒకసారి దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నారు కదా, ఆ ట్రాన్స్పోర్ట్ గురించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. ఆడియో సగం నుంచి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. జిల్లాకి అది అక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు. ఆయన మాట్లాడింది జిల్లాకి ట్రాన్స్పోర్ట్లో మహా మిగిలితే ఒక 2 కోట్ల రూపాయలు మిగులుతుంది. మరి 26 జిల్లాలు అంటే 52 కోట్లు అంతే కదా, 26 జిల్లాలో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో వాట్ ఎవర్, అంటే చాలా చిన్న విషయంలాగా కనపడుతుంది. అది కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో. ట్రాన్స్పోర్ట్ అనేదే దీంట్లో సబ్సిడరీ స్కామ్ లాగా మాట్లాడుతున్నప్పుడు దాంట్లోనే ఆ మాత్రం మిగిలితే తప్పే ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన యొక్క ఎనాలిసిస్ అది. ఇకపోతే దానికి కౌంటర్గా ఈరోజు కాసేపటి క్రితమే మినిస్టర్ నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఒకసారి అది కూడా ప్లే చేయండి. పీసీఆర్ ట్వీట్, నారా లోకేష్ గారి ట్వీట్. టైం పడుతుందా? Right. Yesterday, the ED arrested a former YSRCP party minister for illegal transportation in the liquor scam. Their leader, YS Jaganmohan Reddy Garu, gives him a clean sheet saying the proceeds would be at most 2 crore. Didn't know the YCP had imposed a MSP, minimum scam price, on corruption. Only above 2 crores can be prosecuted. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నారా లోకేష్ గారు ప్రస్తావిస్తూ కారుమూరి నాగేశ్వరరావు గారుని జస్ట్ 2 crores ఏమన్నా మహా అయితే మిగిలి ఉండొచ్చు, అదేం పెద్ద స్కామ్ కాదు. స్కామ్లో తక్కువ రైతులకి ఎలాగైతే వారి పంటలకి గిట్టుబాటు ధర ఉంటుందో కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, ఇక్కడ లోకేష్ గారు మినిమం స్కామ్ ప్రైస్ MSP పెట్టారు. అంటే ఒక కుంభకోణానికి అది కుంభకోణంగా పరిగణించబడాలి అంటే కనీసంగా 2 కోట్ల పైనే ఉండాలి అనేది వైసీపీ పార్టీ విధానమా అని చెప్పేసి మంచి ఆలోచన రేకెత్తించేదిగానే ఉంది. ఇది రైతులకి MSP ఇవ్వడానికి దిక్కు దివాణా లేదు ఈ ప్రభుత్వాలకి, అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి. కానీ వారి ప్రభుత్వ హయాల్లో జరిగినటువంటి కుంభకోణాలకి మాత్రం మినిమం ప్రైస్ పెట్టుకుంటున్నారండి. ఎంత గొప్ప విషయం! రాజ్యాంగంలో చేర్చాలి ఇవన్నీ కూడా. అంటే చట్టాలు రాసేటప్పుడు బాబు నువ్వు ఇంతవరకు కూడా నువ్వు అక్రమాలు చేసుకోవచ్చు, డబ్బులు దండుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, అక్కడ వరకు నీ మీద కేసులు ఉండవు, ప్రాసిక్యూషన్ ఉండదు, ఆ తర్వాత మాత్రమే మేము రంగంలో దిగుతాం అని చెప్పేసి ఇప్పుడు మేము చట్టాలు కొత్తగా రాసుకోవాల్సిన పరిస్థితి, థ్యాంక్స్ టు దీస్ పొలిటికల్ లీడర్స్. అలాగని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏం జరగట్లేదని నేనేం చెప్పను. ఇదే నారా లోకేష్ గారు రేపు ఈ శాండ్ విషయంలో, మైనింగ్ విషయంలో జరుగుతున్న వాటిని కనుక చూసి చూడనట్లుగా వదిలేస్తే మరి మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి MSP ఎంత పెట్టాల్సి వస్తుందో ఆలోచించుకోండి.
వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి మీ ఆ ఎంఎస్పీ వైఎస్పీ హయాంలో 2 crores అయితే నారా లోకేష్ గారు చెప్పినట్టు, అంటే నేను అంటం లేదు, ఆరోపణలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. అది జరగకూడదని కోరుకుంటున్నాం. అది కనుక వాస్తవ రూపం దాలిస్తే అది ఎంఎస్పీ 5 crores అవుతుందో 10 crores అవుతుందో. సో దిస్ కూటమి గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. ఇట్స్ వెరీ సీరియస్. ఇట్స్ హై టైం. బాజీ గారు ప్లీజ్. సురేష్ గారు, ముందుగా మీకు 24x7 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం అండి. ముందుగా కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ వెనక ఒక బీసీ కార్డుని ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదని దాన్ని ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, తప్పు చేస్తే మరి చట్టం ప్రకారంగా శిక్ష పడాల్సిందే, వాళ్ళు అరెస్టులు చేయాల్సిందే, కోర్టు నిర్ధారిస్తాయి వాళ్ళు తప్పేంటి, ఏం చేశారు, వాళ్ళ పనిష్మెంట్స్ ఏం పడతాయి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కులం ప్రస్తావన తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక గొర్రెల కాపరిని చంపినప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడారు. ఏమని, చనిపోయింది ఆఫ్టర్ ఆల్ పెద్ద ముసలోడు గొర్రెల కాపరి, పాప పిల్లోడు తెలియక ఏదో గుద్దాడు అన్నట్టు మాట్లాడారు. అట్లాగే ఇలాంటి మరి ఆయన మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడు, మెచ్యూరిటీ లేక మాట్లాడుతున్నాడు కానీ ఇలాంటి అనేక సందర్భాల్లో ఆయన అపరిపక్వతని చాటి చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ 2 కోట్లే కదా, మిగిలితే 2 కోట్లైనా నేరమే, 50 లక్షలైనా నేరమే, 10 లక్షలైనా తప్పు చేస్తే అది అఫెన్సే. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మిగిలితే 2 కోట్లు మిగులుతాయి అన్నట్టు మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ఏమన్నారో అర్థం కావట్లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జికి మరి హెడ్స్ ఆఫ్. ఇకపోతే ఈ కేసు విషయానికి వస్తే దీన్ని 2 రకాలుగా, నాకు కొద్దిగా 2 నిమిషాలు టైం తీసుకుంటాను సురేష్ గారు, ఇఫ్ యు డోంట్ మైండ్. ఎందుకంటే ఈ కేసు 2 రకాల కేసులు అండి ఇవి. ఒకటి, కారుమూరి సునీల్ కుమార్ ఏదైతే సిగ్మా కంపెనీకి అధినేత, అట్లాగే ప్రసాద్ లాజిస్టిక్స్ కంపెనీకి కూడా ఆయన చెందిందే. కాకపోతే ఏంటంటే సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒక సబ్లెటింగ్ ఇచ్చిన సబ్ కాంట్రాక్టర్ కంపెనీ. ఏదైతే సిగ్మా కంపెనీ ఉందో, సిగ్మా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, ఆ కంపెనీకి ఈ ఏదైతే లిక్కర్ ఏపీఎస్బిసిఎల్ లిక్కర్ టెండర్ని బిడ్డింగ్ అవార్డ్ చేసింది ఆ కంపెనీకి. గతంలో 11 రూపాయలు అంటున్నారు, 11 రూపాయలు కాదండి, 19 రూపాయల పైచులుకుంది. పాత రేటు 19 రూపాయల 60 పైసలు అండి. కేసుకి కిలోమీటర్కి 19 రూపాయల 60 పైసలు గతంలో రేటుగా ఉండేది. దాన్ని వీళ్ళు 33 నుంచి 35 రూపాయల వరకు పెంచారు. వీళ్ళకి వచ్చిన బిడ్, సిగ్మా కంపెనీ ఒక అవార్డు చేసిన బిడ్ లో 33 రూపాయల నుంచి 35 రూపాయలకి వీళ్ళు బిడ్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? ఏపీఎస్బిసిఎల్ ఇచ్చింది. ఏపీఎస్బిసిఎల్ 35 రూపాయలకి కట్టబెట్టింది కేసుకి రవాణా చేయమని చెప్పి సిగ్మా కంపెనీకి. ఇది దీంట్లో కీలకమైన అంశం. ఇక్కడ నేనేం ప్రశ్నిస్తున్నానంటే, ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయటం, కారుమూరి సునీల్ కుమార్ గారిని అంతకుముందు అరెస్ట్ అయ్యారు. కారుమూరి సునీల్ కుమార్ గారు మెయిన్ ఫ్రంట్ లైన్ బిడ్డరు. ఈ రవాణాకి సంబంధించి సిగ్మా కంపెనీ అధినేతగా అతను ఫ్రంట్ లైన్ బిడ్డర్ గా సునీల్ కుమార్ గారిని అక్కడ మ్యానిపులేట్ చేశారు అనే అభియోగం మీద, టెండర్ మ్యానిపులేట్ చేశారు, టెండర్ ఎక్స్టెన్షన్స్ కూడా రూల్స్ విరుద్ధంగా జరిగినాయి అనే కేసు మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అభియోగం ఏంటంటే, ఆయన మంత్రిగా ఉండి ఏదైతే సబ్ కాంట్రాక్ట్ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటానికి ఈయన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దరిమిల 15 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ కి వచ్చింది అనేది కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అభియోగం. ఈ అభియోగం కింద ఆయన ముందు యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేశాడు. ఆయన బెయిల్ తిరస్కారం జరిగింది హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇది నేపథ్యం అండి. నేను ఇక్కడ నా ప్రశ్న ఒకటే, కారుమూరి నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసు నిలబడదు. కారుమూరి నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసు నిలబడదు. ఆయన అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన దోషి కాడు. ఎందుకంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి డాక్యుమెంటల్ ప్రూఫ్లు ఏమీ ఉండవు. మౌఖిక ఆదేశాలు, మౌఖికంగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ మీద జనరల్ గా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది ఎక్కడైనా జరుగుతుంది, ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంటుంది, గతంలో ప్రభుత్వంలో కూడా జరుగుతాయి. మౌఖిక ఆదేశాలు ద్వారా కొన్ని జరిగిపోతా ఉంటాయి ఆటోమేటిక్ గా పనులు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన లింక్ ఏంటంటే, కారుమూరి సునీల్ కుమార్ కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు అవటం,
ఈ కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అనేది సునీల్ కుమార్ గారి సిగ్మా కంపెనీకి ఇవ్వటం అనేది ఇక్కడ కీలకమైన అంశం. కాబట్టి ఏంటంటే ఈయన కొడుకు కంపెనీకి ఫేవర్ చేయడం కోసం ఈయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనే అభియోగం మీద ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఏ ఆరోపణ అయితే చేసి అరెస్ట్ చేశారో ఆ ఆరోపణకు ఆధారాలు ఉండవు కాబట్టి ఆయన కేసు నిలబడదు. ఇది నా అబ్జర్వేషన్ సురేష్ గారు. ఇకపోతే కారుమూరి సునీల్ కుమార్ గారి అంశానికి వచ్చేస్తే ఇక్కడ ఆ కేసులో ఎవరు ప్రధాన దోషి ఎవరండి? ఇప్పుడు నేను కాంట్రాక్ట్ కోసం పెడతాను, నేను 35 కాదు కదా 100 రూపాయలు పెడతాను బిడ్, నా ఇష్టం, అది నా ఇష్టం. 100 రూపాయలు పెట్టుకుంటే యాక్సెప్ట్ ఎందుకు చేయాలి? నువ్వు యాక్సెప్ట్ చేసింది ఎవరు? ఏపీఎస్బిసిఎల్ యాక్సెప్ట్ చేసింది 35 రూపాయలకి. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? 19 రూపాయలు ఉండదాన్ని 35 రూపాయలకి ఏం ప్రలోభాలకు లొంగి నువ్వు యాక్సెప్ట్ చేశావు? ఏపీఎస్బిసిఎల్ అధికారులు చెప్పాలా? అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉన్న ఉన్నతాధికారి కమిషనర్ వాళ్ళు చెప్పాలా? వాళ్ళు దాని బాధ్యత వహించాలి. ఏదైతే బిడ్ ని టెండర్ ని అప్రూవల్ చేసిన అధికారులు, ప్రొసీజర్స్ ని పాస్ చేసిన అధికారులు దీంట్లో ప్రధాన ముద్దాయిలు. టెండర్ పెట్టినవాడు పెట్టుకున్నాడు, నువ్వు ఇవ్వటం నీ తప్పు. అంతేగాని టెండర్ ఎక్కువ రేటుకి నువ్వు తీసుకుంటే నేరం ఎట్లా అవుతుందండి? ఇది నేరం కాదు. అది కాకపోతే వీళ్ళు ఈడీ పెట్టిన కేసులో అభియోగాలు సునీల్ కుమార్ మీద సిగ్మా కంపెనీ మీద పెట్టిన అభియోగాలు ఏంటంటే టెండర్ ని రీఫ్రెష్ చేయకుండా ఎక్స్టెన్షన్స్ ని చేసుకున్నారు, డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాగే సబ్లెక్టింగ్ ఏదైతే సబ్ కాంట్రాక్టర్లు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది చట్ట విరుద్ధం. ఎందుకంటే ఏదైనా కానీ ఒక కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ తన కాంట్రాక్ట్ విధుల్ని కానీ కర్తవ్యాలను కానీ బాధ్యతలను కానీ వేరే కంపెనీకి ఇవ్వచ్చు, తప్పులేదు. ఇవాళ అమరావతిలో జరిగే ఎల్ఎన్టీ కానివ్వండి, షాపూర్జీ కంపెనీ కానివ్వండి, అనేకమైన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఒక్కడే చేయరండి, 10 మంది సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు కింద. మెయిన్ బిడ్డరు మెయిన్ కాంట్రాక్ట్ తీసుకుంది షాపూర్జీ పూరంజీ అయినప్పటికీ, ఎల్ఎన్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లు వేరే వాళ్ళకి ఇస్తారు పని రకరకాల సెగ్మెంట్స్ గా విభజించి. అది క్వైట్ న్యాచురల్. ఈ బిడ్డింగ్స్ లో, కాంట్రాక్టర్స్ పనుల్లో, వ్యాపారంలో క్వైట్ న్యాచురల్ అది. కాకపోతే అది ప్రభుత్వ అనుమతి పొందాలి. ఏదైతే టెండర్ అవార్డ్ చేశారో ఆ అవార్డ్ చేసిన సంస్థ యొక్క నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి. సబ్లెటింగ్ ఇస్తున్నాను, సబ్ కాంట్రాక్టర్లు నేను అనుమతించండి అని అభ్యర్థించాలి, వాళ్ళు ఇవ్వాలి. ఈ కేసులో మరి కారుమూరి సునీల్ కుమార్ గారు అభ్యర్థించాడా, వాళ్ళు ఇచ్చారా, ఇవ్వకుండానే బిడ్ అవార్డ్ చేశారా అన్నది పరిశీలించాల్సిన అంశం. ఏదైతే ఏపీఎస్బిసిఎల్ టెండర్ల యొక్క నిబంధనలో ఉన్న సెక్షన్ 13, సెక్షన్ 16 ప్రకారంగా సబ్ కాంట్రాక్టింగ్ ఇవ్వటం అనేది ప్రొహిబిటెడ్, ఇవ్వటానికి వీలు లేదు అని స్పష్టంగా ఉంది. సబ్ కాంట్రాక్టింగ్ కానివ్వండి, సబ్లెక్టింగ్ కానివ్వండి ఇవ్వటం అనేది అది ప్రయర్ పర్మిషన్ లేకుండా, ఏపీఎస్బిసిఎల్ ప్రయర్ పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు, ఇట్స్ ఏ ప్రొహిబిటెడ్ అని సెక్షన్ 13 ఆ చట్టంలో సెక్షన్ 13, 16లో స్పష్టంగా పొందుపరిచారు. అయితే ఈ కారుమూరి సునీల్ పొందిన ఈ టెండర్ విషయంలో ఆయన అనుమతి పొందాడా లేదా, లేకపోతే వైలేషన్ చేశాడా, ఆ టెండర్ నిబంధన సెక్షన్ 13ని వైలేట్ చేసి ఇతను వెళ్ళిపోయాడా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఒకవేళ వైలేషన్ కనుక జరిగితే, సెక్షన్ 13ని వైలేట్ చేసి ఈయన ధిక్కరించి వేరే ఇష్టం వచ్చినట్టుగా సబ్ కాంట్రాక్టర్లు ఇవ్వటం అనేది జరిగితే కనుక అది నేరం, అది నిరూపించబడిన నేరం. దానికి గవర్నమెంట్ 19 రూపాయల నుంచి 35 మారినందువల్ల గవర్నమెంట్ కి 195 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అనేది ప్రధానంగా ఇప్పుడు ఇవాళ జరుగుతున్న అభియోగం నడుస్తున్నది. సో ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్ గా ఇవాళ ఈ కేసులో ప్రధానంగా నేరస్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఏపీఎస్బిసిఎల్ అధికారులు, ఆ సంబంధించిన శాఖ మంత్రి, వాళ్ళు నేరస్తులు దీంట్లో. అట్లాగే వైలేషన్ ఆఫ్ ది టెండర్ రూల్స్ ని వైలేట్ చేసినందువల్ల సునీల్ కుమార్ కూడా నేరస్తుడే. సునీల్ కుమార్ కి శిక్ష పడుతుంది ఆయన గనక ముందస్తు పర్మిషన్ తీసుకోకపోతే. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా ఇవి కీలకమైన అంశాలండి నా అబ్జర్వేషన్స్ ప్రకారంగా. కాబట్టి ఇక్కడ ఆయన 2 కోట్ల నేరం తిన్నాడా, 10 కోట్లు తిన్నాడా, 15 కోట్లు తిన్నాడా అని కాదు. ఇక్కడ ఈ వైలేషన్ ఆఫ్ ది టెండర్ ప్రాసెస్ లో వైలేషన్స్ అనేది సర్వసాధారణం. ఇవాళ మీరు ఈ రకంగా ఈ విధమైన ఈ ప్రాసెస్ టెండర్ ప్రాసెస్ కనుక మీరు ఫైల్స్ కనుక ఓపెన్ చేస్తే గత 5 ఏళ్లలో, గత ప్రభుత్వంలో కానివ్వండి,
ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో కూడా కోకొల్లలుగా బయటకు వస్తాయండి. ఇలాంటివి కోకొల్లలుగా బయటకు వస్తాయి. సబ్ కాంట్రాక్టింగ్ ఎవరైనా ఒక కాంట్రాక్టర్ కొన్ని కోట్లకు తీసుకోవటం, కింద సబ్ కాంట్రాక్టులు ఇవ్వటం, డబ్బులు మిగిల్చుకోవటం అనేది పరిపాటిగా వ్యాపారంలో మారుతున్న అంశాలు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి కారుమూరి నాగేశ్వరరావు గారి మీద కానివ్వండి, కారుమూరి సునీల్ కుమార్ గారి మీద కానివ్వండి, ఈ కేసులు చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే దీని నేపథ్యం లిక్కర్ కేసు. ఇది ప్రధానంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది రాష్ట్రంలో. అది ప్రధానమైన కేసు. దాని ఇన్ఫ్లుయెన్స్ ఈ ట్రాన్స్పోర్ట్ కేసు మీద పడి ఇది కూడా ప్రాచుర్యం పొందింది. యాక్చువల్ గా ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు తీసుకోవటం, లారీల్ని ఇప్పుడు లారీలు ఉండవు వాళ్ళ దగ్గర. లారీలు ఒక వేరే లాజిస్టిక్ లో వేరే ట్రాన్స్పోర్టర్ కో లారీలు తీసుకుంటారు సబ్ కాంట్రాక్టర్. అరే బాబు నీ కిలోమీటర్ కి 19 రూపాయలు ఇస్తాను, 15 రూపాయలు ఇస్తాను, నువ్వు తీసుకెళ్లి రవాణా చేయి అని సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. ఇక్కడ వైలేషన్స్ ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు మీరు కనుక చూస్తే ఇవాళ ప్రభుత్వంలో కూడా ఏ శాఖలో కూడా ఇలాంటి లాజిస్టిక్ అంశాల్లో సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం అనేది సాధారణ అంశమే. జరుగుతాయి ఇవి కూడా కోకోలలో మనం చూస్తే కనుక. కాబట్టి ఇక్కడ లిక్కర్ కేసుకి లింక్ అయి ఉన్న కేసు కాబట్టి దీనికి ప్రాధాన్యత పెరిగింది. అందుకని అందరూ కారుమూరి నాగేశ్వరరావు గారు వైసీపీకి చెందిన మంత్రి కాబట్టి దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఆయన అరెస్ట్ కి ప్రాధాన్యత పెరిగింది. ఆ కుటుంబానికి చెందిన ఆరోపణల మీద ప్రాధాన్యత పెరిగింది. అందువల్లే ఇది ఇలా జరిగింది తప్ప దీంట్లో ఈ 2 కేసుల్లో కూడా మహా పడితే ఒక 3 సంవత్సరాల జైలు శిక్ష సునీల్ కుమార్ పడింది. ఇఫ్ ఇట్ ఈస్ ఈ వైలేటెడ్ ది రూల్స్. ఈయనైతే కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే ఏమి శిక్ష పడదు, ఆయన కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేస్తాడు సార్. కాబట్టి దీన్ని పెద్దగా కారుమూరి నాగేశ్వరరావు నేరస్తుడనో లేకపోతే ఆయన దోచేశాడనో మనం చెప్పుకునే అవసరం లేదు అనేది నా ఉద్దేశం సురేష్ గారు. రైట్. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏంటంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ని ప్రూవ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రకంగా తప్పించుకోవాల్సిందే తప్ప ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని అయితే మనం చెప్పడానికి లేదు కదా. ఎందుకంటే స్వయంగా ఆయన కొడుకే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. మీరు అన్నట్లు అతని దగ్గర అతనికి సంబంధించి ఆధారాలు రాబట్టింది ఈడీ, అలాగే మనీ ట్రైల్ ఇవన్నీ కూడా బయటికి తీసింది. అందు గురించి మీరు అతనికి శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కేసు ఫెయిర్గా ముందుకు నడిస్తే గనక. కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు ఆధారాలు లేవు కాబట్టి ఆయన తప్పించుకోవచ్చు కానీ మోరల్ గా సురేష్ గారు ఈ రోజు వరకు నాగేశ్వరరావు గారి ఖాతాలోకి దీనికి సంబంధించిన డబ్బు ఖాతాలో పడినట్లు కూడా ఈడీ దగ్గర ప్రూఫ్ లేదు. ఆయన కొడుకు అకౌంట్ లో, భార్య అకౌంట్ లో, కోడలి అకౌంట్ లో డబ్బు పడినట్టు ఆధారాలు ఉన్నాయి. నేను అదే చెప్పేది ఆధారాలు కొడుకుకు సంబంధించి కోడలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వారు శిక్షార్హులు అవుతారని మీరు చెప్పారు. ఈయన ఏ విధంగా తప్పించుకోవచ్చు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికి ఆధారాలు అంత ఈజీగా దొరకవు కాబట్టి రిటర్న్గా ఏముండవు, అన్నీ కూడా ఓరల్గానే ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ బయటపడే అవకాశం ఉంటుందని. కానీ ప్రజల దృష్టిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అందరికీ చిన్నపిల్లడిని అడిగినా కూడా చెప్తాడు. రెండోది ఈయన అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే ఆయన ఎవరైనా నాయకుడి గురించి ఈ స్థాయిలో డిబేట్ చేసుకున్నప్పుడు వారి కొన్ని ఆణిముత్యాలు కొన్ని ఉంటాయి, అవి కూడా గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా చూసి ఆనందపడతారు. రైతులు ఆయన దగ్గరికి వెళ్ళి కన్సర్న్ మినిస్టర్ కాబట్టి అయ్యా మాకు ఇప్పుడు ఎలాగైతే ఎంఎస్పీ మేబీ లోకేష్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంఎస్పీ అనేది తీసుకొచ్చినట్టున్నాడు. ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ బదులు మినిమం స్కామ్ ప్రైస్ అని పెట్టారు. ఈయన దగ్గరికి వెళ్ళి కనీస మద్దతు ధర కల్పించండి అయ్యా బాబు, లేదంటే కనుక ఇవన్నీ పంటలు వర్షాలు పడి కుళ్ళిపోయినాయి అని చెప్పేసి అంటే ఆయన రైతులను పట్టుకొని ఏమన్నాడు, ఎర్రి పప్పులారా ఆ మాత్రం తడిసిపోవా, వర్షాలు పడితే కుళ్ళిపోవా అని చెప్పేసి వాళ్ళని చులకన భావంతో మాట్లాడారని అప్పుడు పెద్ద వార్త అయింది. వాళ్ళంతా నొచ్చుకున్నారు. తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అని మా సైడ్ మేము అలా అనుకుంటాము అని చెప్పేసి ఆయన ఏదో వివరణ ఇవ్వదలుచుకున్నాడు. బుజ్జి కన్నా అంటానికి ఏమన్నా రైతులు ఏమన్నా చిన్న పిల్లల బుజ్జి కన్నా అని చెప్పేసి వాళ్ళని బతమాలటానికి. నువ్వు ఒక మినిస్టర్గా ఉన్నావు, నువ్వు ఏమన్నా చేస్తావా స్వామి అని చెప్పేసి అడిగితే ఇది వర్షాలు పడితే కుళ్ళిపోతాయి అనే సంగతి అందరికీ తెలుసు, రైతులకి తెలియదా? ఈయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చినటువంటి బిరుదులు అవన్నీ కూడా. కాబట్టి ఒక్కొక్కరికి కొన్ని కలికితురాయిలు ఉంటాయి. ఆ కలికితురాయిలను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉంటే కాస్త మనకు కూడా కాస్త రిఫ్రెష్మెంట్ ఉంటుంది చూసే వాళ్ళకి కూడా. రైట్. మరి ముఖ్యమైన